రాజమండ్రి గౌతమి సూపర్ బజార్లో మాజీ ఎంపీ మార్గాని భరత్ భారీ స్కామ్కు పాల్పడ్డారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నగరం నడిబొడ్డున ఉన్న గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కు చెందిన 5 కోట్ల ఆస్తిని అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. గత 5 సంవత్సరాలుగా అధికార మద్దతుతో వైసీపీ నేతలు ఎన్నో అక్రమాలు చేశారని అవన్నీ బయటకు వస్తున్నాయన్నారు. నగరం నడిబొడ్డున పశువుల ఆసుపత్రి ఎదురుగా ఉన్న గౌతమ్ సూపర్ బజార్ భూమిని అక్రమంగా అన్యాక్రాంతం చేశారని ధ్వజమెత్తారు. 11 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ను ముడుపులు తీసుకుని 33 సంవత్సరాల సబ్లీజ్కు మార్చివేశారని, భారతదేశంలో ఇటువంటి మోసం ఎక్కడా జరిగి ఉండదన్నారు. నిన్నటి నుంచి మా నాయకులను కూడా ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. లీజు విషయంలో మాట వినడం లేదని గౌతమ్ సూపర్ బజార్ కార్యవర్గాన్ని సైతం రద్దు చేసి అక్రమాలకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ స్కామ్పై రాష్ట్ర సహకార శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడికి ఫిర్యాదు లిఖితపూర్వకంగా చేశామని తెలిపారు. ఈ స్కామ్ గురించి విని మంత్రి ఆశ్చర్యపోయారని, విచారణకు ఆదేశించారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగిరాధ, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివర్ ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి కిలపర్తి శ్రీను, బీజేపీ నాయకులు బోర రామచంద్రరావు, టీడీపీ 35వ డివిజన్ ఇన్ఛార్జ్ కరగాని వేణు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి బంగారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయాల గురించి, నీతి నిజాయితీ గురించి, రాజకీయాల గురించి ఇలా మాట్లాడేది వైసీపీ వాళ్ళు. ఇలాంటి చిల్లర చేష్టలు చేసి అడ్డగోలుగా ఆస్తులు కొట్టేద్దామని చెప్పి స్వార్థంతో చేసే ఈదా నాయకత్వం అంటే ముమ్మాటికి ఇలాంటి తప్పులు ఈరోజు వెలుగులోకి ఇదో వచ్చింది. ఇంకా ఎన్ని అంశాలు రోజు రోజుకి వస్తాయన్నది మేము ముందే చెప్పాం. ఎలక్షన్ ముందు ఏదైతే నగరంలోని చేసిన పనుల్లో అవినీతి నుంచి మొదలుకొని, పార్కుల్లో అవినీతి మొదలుకొని, ఆ వీధి లైట్ల దగ్గర జరిగిన అవినీతి మొదలుకొని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తాం. తప్పకుండా వాళ్ళందరికీ శిక్ష పడేటట్లు చూస్తామని నేను ఆ రోజే చెప్పాను. పదే పదే మీడియా వారు కూడా అడుగుతున్నారు 25% ఎప్పుడు వస్తుందని. ఒక్కొక్కటిగా వస్తుంది. ఇది ఆరంభం. దీంతో ఆరంభం ఒక్కొక్కటిగా ఇక్కడి నుంచి వస్తాయి. ప్రతి రూపాయి ప్రజాధనం దుర్వినియోగం అయిన ప్రతి రూపాయి కక్కిస్తామని ఎన్డీఏ కూటమిగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి కోరుకొండ రోడ్లో శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీ ఎత్తున క్యూ లైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పాలాభిషేకాలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామివారి కరుణ ఆశీస్సులు రాజమండ్రి నగర ప్రజలందరిపైన ఉండాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్టు పలువురు నగర ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 2:30 గంటలకు స్వామివారికి తొలి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ మేయర్ రజనీ శేషాయి తదితరులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి కరుణా కటాక్షాలు నగర ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మహిమాన్వితమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలను ప్రతి ఏటా ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరులు ఘనంగా నిర్వహించడం అభినందనమైన విషయంగా పేర్కొన్నారు.
ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ తండ్రి 1959లో ఈ ఆలయంలో షష్ఠి ఉత్సవాలను ప్రారంభించారని ఆనాటి నుంచి నిరంతరాయంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉదయం మామూలుగా తెల్లవారుజాముని 2:30 గంటలకి రుద్రాభిషేకం జరపబడుతుందండి. ఒకే ఒక అభిషేకము. అంటే గుడి ఇరుకుగా చిన్నది అవటం వల్ల అందరినీ ప్రతి గంటకి అభిషేకం చేయించడం కుదరదు కాబట్టి భక్తుల రద్దీ వల్ల ఒకే సామూహికాభిషేకం చేసి అందరు గోత్రనామాలు ఒకేసారి ఒక 500-600 గోత్రనామాలు ఒకేసారితో అభిషేకం చేయించి కానీ అందరికి కూడా దర్శనం ఇవ్వబడుతుందండి. పాలు ప్యాకెట్ తీసుకొస్తే మాత్రం పాలు పోస్తామండి. అందరూ అయిన తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాం. ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, వైసీపీ నాయకులు వాక్చర్ల కృష్ణ, అడప అనిల్, పలువురు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి కొంతమూరు అఫీషియల్ కాలనీ షణ్ముఖపేటలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొంతమూరు అఫీషియల్ కాలనీ జడ్పీహెచ్ స్కూల్ రోడ్లోని షణ్ముఖపీఠం శ్రీచక్ర సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధానంలో సుబ్బారాయుడు షష్ఠి బ్రహ్మోత్సవాల కార్యక్రమం షణ్ముఖపీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామివారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. సుబ్బారాయుడు షష్ఠి సందర్భంగా తెల్లవారుజామున 2 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి మాట్లాడారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు ప్రతి భక్తుడికి ఉండాలని కోరారు. షణ్ముఖపీఠం సభ్యులు స్కందస్వామివారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వండవెల్లి అరుణ్ కుమార్, వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్, అల్లు బాబీ, పలువురు నాయకులు పెద్దలు పాల్గొన్నారు. చేయాలని అలాగే పీఠాన్ని అభివృద్ధి చేస్తూ ఇంకా ఎంతోమంది భక్తులకు ఇటువంటి అవకాశాన్ని కల్పించాలని మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం అయింది. రాగల రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక నిర్మాణాత్మకంగా ఈ కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసి స్వామివారి పీఠంలో ఎంతో అభివృద్ధికి మేము ముందుకు నడుస్తామని, ఇంకా భక్తులు రావాలని, స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని ఈ సీసీ కేబుల్ వారి సముఖంగా తెలియజేసుకుంటాం. రాజమండ్రి స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు చేతుల మీదుగా తెల్లవారుజామున 3 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. మాజీ ఎంపీలు మార్గాని భరత్రాం, వండవల్లి అరుణ్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారితో పాటు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లుబాబీ, జ్ఞాన సరస్వతి పీఠం ట్రస్టీ తోట సుబ్బారావు, బండారు మధుసూదనరావు, మాజీ కార్పొరేటర్లు పొరసనపల్లి హనుమంతరావు, కంచుమర్తి చంటి, వాకచర్ల కృష్ణ, చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, నాయకులు నీలం గణపతి, పెద్దిరెడ్ల శ్రీనివాస్, అడపా సునీల్, తలుపూరి ప్రసాద్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. వారికి ధర్మకర్త నండూరి సుబ్బారావు ఘనంగా స్వాగతించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ప్రధాన అర్చకుడు అజయ్ శర్మ, అర్చకుడు రవి వారికి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీరి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు భక్తులకు సహాయ సహకారాలు అందజేశారు.
రాజమండ్రి బొమ్మూరు వెంకటగిరి కొండపై సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. బొమ్మూరు వెంకటగిరి కొండపై వెలిసిన లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో క్షేత్రపాలకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం నండూరి కాళీకృష్ణ నాగలక్ష్మి దంపతులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కామిని వెంకటరామప్రసాద్ వేడుకలను పర్యవేక్షించారు. రాజమండ్రి దేవీ చౌక్ కాపునాడు కార్యాలయంలో కాపునాడు బైక్ స్టిక్కర్ల ఆవిష్కరణ జరిగింది. కాపునాడు పేరుతో ముద్రించిన బైక్ స్టిక్కర్స్ ఆవిష్కరణ కార్యక్రమం దేవీ చౌక్లోని కాపునాడు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాపునాడు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు గూదె రఘునరేష్ మాట్లాడుతూ ఈ స్టిక్కర్ల ద్వారా కాపు సామాజిక వర్గాలు తమ వారిని సులువుగా గుర్తించే అవకాశం ఉందన్నారు. అలాగే కాపునాడు కార్యాలయం ద్వారా సివిల్ సర్వీసెస్ శిక్షణ ఇస్తున్నటువంటి బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో యువతకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమం, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న యువతకు జాబ్ ప్లేస్మెంట్స్ కోసం సూచనలు, స్కిల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని గూదె రఘునరేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ కాపునాడు అధ్యక్షులు ముమ్మడి వీరబాబు, నగర అధ్యక్షులు విన్నవాసు, రూరల్ అధ్యక్షులు దేశనేడి రాంబాబు, రాజానగరం అధ్యక్షులు కాళ్ళచక్కర్రావు, నగర కార్యదర్శి రాలి రామకృష్ణ, వార్డు అధ్యక్షులు పసలపూడి లక్ష్మీనారాయణ, గొర్రెల వేణుగోపాల్, యోజన విభాగం ఉపాధ్యక్షులు కోరుమిల్లి నాయుడు, మహిళా విభాగం కార్యదర్శి గోపిశెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ కానీ అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కోచింగ్ ఇవ్వడం కానీ అలాగే ఉద్యోగాలకి ప్లేస్మెంట్స్ విషయంలో కానీ ఈ కాపునాడు కార్యాలయం ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. దాని గురించి మరి ఈ విద్యా విధానం దాని గురించి క్లాసుల గురించి మా నాయుడు ఫేస్బుక్ గ్రూప్ ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా కంప్లీట్ మన స్టూడెంట్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ సాధించే విధంగా అండ్ సివిల్స్కి సంబంధించినటువంటి గైడెన్స్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయటం ఇవన్నీ కూడా మన ద్వారా జరుగుతుంటాయి. సో కాపునాడు దేవీ చౌక్ ఆఫీస్కి వచ్చి మీ యొక్క ఆధార్ కార్డుని సబ్మిషన్ చేసి ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోండి. అండ్ మన విద్యార్థులందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా రాజమండ్రి విఎల్పురంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విఎల్పురం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. కొప్పిశెట్టి సత్యనారాయణ కుమారులు, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, డాక్టర్ కొప్పిశెట్టి రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 2200 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి స్థానిక విఎల్పురం పార్క్ వికాస్ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. రాజమండ్రి స్థానిక విఎల్పురం పార్క్ వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో పలువురికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ప్రముఖులు బేతా వెంకటరమణ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వికాస్ సంస్థ ఎంతో సామాజిక బాధ్యతతో 11 సంవత్సరాలుగా వృద్ధులకు పింఛన్లు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. తొలుత పార్కు ఆవరణలో ఉన్న కందుకూరు వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, 11వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, చల్లా వెంకటేశ్వర్లు, సింగవరపు రమేష్ బాబు, కె శ్రీనివాస్, నడిమింటి సత్యబాబు, బేతా రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దేవీ చౌక్ సో ప్రజాగాయకుడు యుద్ధ నౌక గద్దర్ జాతీయ సేవా పురస్కారం అవార్డు పోస్టర్ ఆవిష్కరించారు. రాజమండ్రి దేవీ చౌక్లోని రత్నం ఆర్గనైజేషన్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు యుద్ధ నౌక గద్దర్ జాతీయ సేవా పురస్కారం అవార్డు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నాయకులు తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఉద్యమ నాయకుడు, నిస్వార్థపరుడు, మాజీ బ్యాంకు ఉద్యోగి, నిరంతరం దళిత, గిరిజన, బహుజనుల అభివృద్ధి కోసం తన గానంతో వారిని చైతన్యపరిచి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సేవ చేసినటువంటి గద్దర్ పేరు మీద జాతీయ సేవా పురస్కార అవార్డులను ప్రదానం చేయడానికి కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో మమతా స్వచ్ఛంద సేవా సంస్థ సమితి వారు కార్యక్రమం ఏర్పాటు చేశారని వివరించారు.
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 12వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సాయితేజ జూనియర్ కళాశాల వేదికగా మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి గద్దర్ కుమార్తె తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ నాయకులు కోరుకొండ చిరంజీవి, దారా యేసరత్నం, డాక్టర్ కొక్కిరి శ్రీకిరణ్, సమతం గన్నయ్య, సిద్దంగిరి, ఉసురమర్తి రామారావు, అర్ధాల కుమార్ బాబు, పులిదండి ఆనంద్ కుమార్, మోత్రపు రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మందిని చైతన్యపరిచినటువంటి ఆయన మహానాయకుడు. ఆయన బ్యాంకు ఉద్యోగాన్ని కూడా ఈ ప్రజా ఉద్యమం కోసం వదిలేసి ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి కనీసం ఆ రోజు పాల్గొని ఆయన ఘన నివాళి తెలియచేయాలని సభాముఖంగా ఉంది. ఆ అవార్డు కూడా స్క్రీనింగ్ అయిన తర్వాత 2 రోజుల్లో తెలిసి చెప్తామన్నారు. అయిన వెంటనే ఆ ఎవరెవరు ఎన్నికయ్యారో అవార్డులకి వాళ్ళు కూడా వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా. పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉత్తమమైనదని సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు పేర్కొన్నారు. ఆనందనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ముఖ్య అతిథిగా సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే తల్లిదండ్రుల శ్రమతో పాటు పర్యవేక్షణ కూడా ముఖ్యమని పిలుపునిచ్చారు. ఈ ఆధునిక యుగంలో పిల్లల దినచర్యను క్రమం తప్పకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి, అవసరమైతే మా సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. సభకు అధ్యక్షులుగా ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఏ శాంతికుమార్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి స్థానికంగా విద్యార్థుల తల్లిదండ్రులు సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు రంగోలీ, తండ్రులకు వివిధ పోటీలు నిర్వహించి వారిలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ సభ్యతి లక్ష్మి, వైస్ చైర్మన్ మర్రి రాధాకృష్ణ పాఠశాల అభివృద్ధి గురించి మాట్లాడారు. తల్లిదండ్రులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, ఈ పాఠశాలను చదివి ఐఐటి పొందిన గాయత్రి తల్లి యొక్క ఖ్యాతిని కొనియాడారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జ్ ఎస్ రవికుమార్, ఉపాధ్యాయులు ఎన్ వందన, ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, పి రాంబాబు, జి ఏడుకొండలు, టి సూర్యప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన గవర్నమెంట్ పాఠశాలకు అవ్వటం వల్ల ఇప్పుడు ఇక్కడికి వచ్చే టీచర్స్ అందరూ కూడా బాగా హైలీ క్వాలిఫైడ్, అందరూ కూడా స్క్రీన్ టెస్ట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా 1కి 2 ఎగ్జామ్లు రాసి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఈ ఉద్యోగానికి ఎన్నికై వస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎంత టాలెంట్ 100 మంది అప్లై చేస్తే ఒకటికే ఉద్యోగం వచ్చింది. పోలవరం ప్రాంతాన్ని జోన్ 3గా తప్పుగా నమోదు చేశారని మాజీ ఎంపీ జేవీ హర్షకుమార్ అన్నారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మన పోలవరం మన బాధ్యత అంటూ వివరించారు. ఇటీవల భూకంపం వచ్చింది. 5.3 మ్యాగ్నిట్యూడ్గా రిక్టర్ స్కేల్పై నమోదైందని పేర్కొన్నారు. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో వచ్చిందని తెలియజేశారు. పోలవరం ప్రాంతంలో 1969లో 6.5గా రిక్టర్ స్కేల్పై నమోదైందన్నారు. 6.1 మ్యాగ్నిట్యూడ్ దాటితే పెద్ద భూకంపం కింద లెక్క. ఈ విషయాన్ని ఆయన విశ్లేషించారు. 6.3 దాటితే జోన్ 4 కింద పరిగణిస్తారు. పోలవరం ప్రాంతాన్ని జోన్ 3గా తప్పుగా నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ ఉంటేనే శ్రేయస్కరం. డయాఫ్రమ్ వాల్ ని నిర్మించాలని అందరికీ తెలుసు. గతంలో డబుల్ డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి టెండర్లు పిలిచారు. ప్రభుత్వ సలహాదారులు కొందరు సింగిల్ డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే సరిపోతుందని చెప్పడం శోచనీయమన్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని ఆవేదన వ్యక్తం చేశారు. గైడ్ బండ్ వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మిస్తే అది కాస్త కొట్టుకుపోయిందన్నారు. డయాఫ్రమ్ వాల్ జనవరిలో ప్రారంభిస్తామన్నారు. పోలవరం త్వరగా కట్టడం ప్రామాణికం కాదు, భద్రతే కీలకాంశంగానే ఉద్ఘాటించారు. మోదీ గతంలో చంద్రబాబు ఏటీఎంల పోలవరం వాడుతున్నారని, ఆ విషయాన్ని ఆయన అన్నారని గుర్తు చేశారు. మెగా ఇంజనీరింగ్ సంస్థకు మళ్లీ నిర్మాణ బాధ్యత అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బాండ్స్ ఇస్తే వాళ్లకు నిర్మాణ బాధ్యత కట్టబెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకంప జోన్లో ఉన్న పోలవరంపై ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోకపోతే భారీ ఆస్తి, ప్రాణ నష్టం ఖాయమని పేర్కొన్నారు. ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్లాన్ మార్చుకుని 2 డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. గైడ్ బండ్ కట్టారు, కుంగిపోయిన లోపభూయిష్టమైన గైడ్ బండ్ కట్టారు. మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి మొత్తం ప్రాజెక్ట్ అప్పగించారు. ఈ డయాఫ్రామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్కి మట్టుకు
బేవర్ సంస్థని కట్టమన్నారు. అది దానికి కావాల్సిందంతా మెగా ఇంజనీరింగే. అంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి ఎలక్షన్ బాండ్స్ ఇస్తే ఇటువంటి ప్రాజెక్టులని వాళ్ళకి ఇచ్చేస్తారా? వాళ్ళు ఇంతకుముందు చేసిన నిర్మాణాల్లో ఇంకో ఎక్కడో కాదు, ఈ ప్రాజెక్టులోనే చేసిన నిర్మాణాల్లో చాలా లోపభూయిష్టంగా ఉంది. రాజమండ్రి ఉల్లితోట యారాళ్లవారి వీధిలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకల సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక ఉల్లితోటలోని యారాళ్లవారి వీధిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నాగేంద్రబాబు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. నగర టీఎన్టీయూసీ అధ్యక్షులు నల్లని శ్రీని ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన నగర ఇన్ఛార్జ్ అత్త సత్యనారాయణ, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు దండుపాటి సత్యంబాబు, ఉమా మార్కండేయ స్వామివారి ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరి ప్రదీప్లు పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్రబాబు ఫ్రెండ్ సర్కిల్ గురువులు సింహ శ్రీను, దేవుడు నాయుడు, కోమటి బుజ్జి, పొదిలాపు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మోరంపూడి వద్ద ప్రత్యక్ష నాగదేవత ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోరంపూడి వద్ద ప్రత్యక్ష నాగదేవత ఆలయం, పాములగుడి వద్ద వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బాపురాజ్ శర్మ భక్తులకు గోతనామాలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగిడి నాగలక్ష్మి, సింగిడి గంగరాజు, నాగ విజయ, సింగిడి గంగాధర్రావు, సింగిడి నాగమల్లి శ్రీదేవి, సింగిడి సురేష్ పాల్గొని తమ సేవలు అందించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల సందర్భంగా చౌడేశ్వరి నగర్ లాల్లా చెరువు వద్ద వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు సుబ్రహ్మణ్య హోమం, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ, అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లకు కళ్యాణ అనంతరం ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పిచుక దుర్గాప్రసాద్, చింతా శ్రీనివాస్, గొన్నావతుల ఫణిమధు, కుమార్ భట్ట గోవింద్, యన్నం కనక శ్రీనివాస్ చౌదరి, బళ్ళ యాగలింగేశ్వర్, దంగేటి దుర్గా వరప్రసాద్, తోటా నాని, నూలు మనీష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.